జనమేజయ నారదుడే పూనుకున్నాక ఇక లోటేముంది. రాముడు ఉత్సాహంగా నవరాత్ర వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానమూ జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు. అష్టమినాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢయై గిరిశృంగంపై నిలబడి మేఘగంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది, మహావీరా. శ్రీదేవి భాగవతంలో 3వ అధ్యాయం అయిపోయింది. ఇక 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. శ్రీదేవి భాగవతం ఎన్నో కథలు, ఎన్నో అమ్మవారి మహిమలతో కూడి ఉన్నది. శ్రీదేవి భాగవతం బ్రేక్ చేద్దాము అనుకున్నాము. మాకు వ్యూస్ రావటం లేదు అందుకని. కానీ మనసు ఇష్టపడటం లేదు ఆపటానికి. అందుకనే కొనసాగిస్తున్నాం. ఒక్కరు చూసినా చాలు అనుకుంటున్నాము. అంతా అమ్మ దయ ఉండాలి. ఇంకా కొనసాగిస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. జై దుర్గామాత. శ్రీదేవి భాగవతంలో అందరి దేవతల కథలు వస్తూనే ఉంటాయి. కృష్ణుడు కథలు, రాముడి కథలు, ఇంద్రుడి కథలు, అమ్మవారి అందర్నీ ఎలా అనుగ్రహించిందో దేవీ భాగవతం మొత్తం కథల్లో ఉంటుంది. ఇందులో రుద్రాక్షలు, విభూది మహిమ, నవరాత్ర మహిమలు, ఇలా ఎన్నో కథలు దేవి భాగవతంలో ఉంటాయి. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.